ఈ 2025 సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటల ఏకాదశి తిథి ప్రారంభమై జనవరి 10వ తేదీన ఉదయం 11 గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని జరుపుకోవాలి. కాబట్టి ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలేంటి, ఉపవాస నియమాలేంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్టయితే లైక్ అయితే ఇవ్వండి. అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నెల జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు. కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారి ఉత్తర ద్వారం తెరుచుకుంటుంది. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుంది, మళ్ళీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు. జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ముందుగా వాకిలిని అందంగా అలంకరించుకోవాలి. ముందుగా తలస్నానం చేసిన తర్వాత ద్వార పూజ అయితే చేసుకోవాలి. గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకోవాలి. ఇంటి ముందు చక్కగా పద్మ ముగ్గులు, కమల ముగ్గులు వేసుకోవాలి. వాకిలిని అందంగా అలంకరించుకోవాలి. ద్వార పూజ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి. అలానే రాముల వారిని, సీతాదేవిని కూడా పూజించాలి. అలానే త్రిమూర్తులను కూడా పూజిస్తే చాలా మంచిది. కృష్ణయ్యని కూడా పూజిస్తే చాలా మంచిది. మీరు ఈ పూజను పూజా మందిరంలో అయినా చేసుకోవచ్చు, లేదా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుని అయినా పూజ చేసుకోవచ్చు. సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే మీరు ఎక్కడైతే పూజ చేద్దాం అనుకున్నారో ఆ ప్లేస్ని తడి క్లాత్తో తుడిచి బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసి ఆ ముగ్గు మీద పీటను వేసుకోవాలి. పీటకి శుభ్రంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద జాకెట్ ముక్కను కానీ తెల్లని టవల్ కానీ వేసి స్వామివారి ఫోటోని నిలుపుకోవడానికి 3 గుప్పిళ్ళు కానీ 5 గుప్పిళ్ళు కానీ బియ్యం పోసుకొని స్వామివారి ఫోటోని ఈ విధంగా పెట్టుకోవాలండి. మనం ఏ పూజ చేసినా విఘ్నాలు లేకుండా జరగాలని వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి ముందు వినాయకుడి దగ్గర పూజ చేస్తున్నానండి. నా దగ్గర ఈ చిన్ని వినాయకుడి విగ్రహం ఉంది. ఈ వినాయకుడి విగ్రహం పెట్టానండి. మీ దగ్గర వినాయకుడి విగ్రహం లేకపోతే పసుపు గణపతినైనా చేసుకోవచ్చండి. ముందుగా వినాయక స్వామికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించానండి. వినాయక స్వామికి బెల్లం ముక్కను ప్రసాదంగా పెట్టి నాకు వచ్చిన వినాయక స్వామి పాటలను పాడుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి. ఇక్కడ 2 దీపారాధనలు చేశాను. దీపానికి కూడా గంధం కుంకుమ బొట్లను పెట్టాలి. ముందుగా నువ్వుల నూనె వడ్డించి తర్వాత 2 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయాలండి. దీపారాధన చేసేటప్పుడు అగ్గిపెట్టెతో వెలిగించకూడదు. అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ వెలిగించాలి. దీపం కూడా సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర కూడా అక్షంతలు పువ్వులను వేసి నమస్కారం చేసుకున్నానండి. గణపతికి 2 అగరబత్తులను వెలిగించి హారతి ఇచ్చానండి. గణపతికి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన తర్వాత విష్ణుమూర్తి దగ్గర పూజ చేశానండి. ముందుగా స్వామివారి ఫోటోకి గంధం కుంకుమ బొట్లను పెట్టాను. తర్వాత పువ్వులను సమర్పించానండి. స్వామివారి దగ్గర కూడా దీపారాధన చేశాను. విష్ణు సహస్రనామం వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి. తర్వాత ఈరోజు సోమవారం కాబట్టి శివయ్యకి కూడా పూజ చేశానండి. శివయ్య పాటలు నాకు వచ్చిన పాటలను పాడుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకొని నమస్కారం చేసుకున్నానండి. ఇక్కడ స్వామివారి దగ్గర ఒక తాంబూలం పెట్టాను. తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా పూజ చేసుకున్నానండి. వెంకటేశ్వర స్వామి గోవిందనామాలను వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి. తర్వాత అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకున్నాను. శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమార్చన చేసుకున్నానండి. ఈరోజు అంటే ముక్కోటి ఏకాదశి రోజు దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. వైకుంఠ ద్వారం ద్వారా దేవుణ్ణి దర్శనం చేసుకుంటే మోక్షం పొందుతారని మన పెద్దలు చెప్తారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనకు చాలా మంచి జరుగుతుందండి. వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఒక దీపారాధన చేశానండి. తర్వాత రాముల వారి దగ్గర పూజ చేసుకున్నానండి. నాకు వచ్చిన రాముల వారి పాటల్ని పాడుకుంటూ
పువ్వులతో అక్షంతలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి. తర్వాత ఆంజనేయ స్వామికి తమలపాకులను కూడా పెట్టానండి. గంధం కుంకుమ బొట్లను పెట్టి స్వామివారి దగ్గర తమలపాకును పెట్టాను. రాముల వారి దగ్గర కూడా ఒక దీపారాధన చేశానండి. తర్వాత కృష్ణయ్య దగ్గర పూజ చేసుకున్నానండి. కృష్ణయ్యకి కూడా గంధం కుంకుమ బొట్లను పెట్టి పువ్వులను సమర్పించాను. కృష్ణయ్య అష్టకం ఫోన్లో వినుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి. కృష్ణయ్య స్వామి పాటను వినుకుంటూ ఈ విధంగా పూజ చేసుకున్నాను. కృష్ణయ్య దగ్గర కూడా ఒక దీపారాధన చేశానండి. తర్వాత ఆవు దూడకు కూడా పూజ చేశాను. ఆవు దూడకు కూడా గంధం కుంకుమ బొట్లను పెట్టి పువ్వులను సమర్పించానండి. ఆవు దూడ ఉన్న విగ్రహం పెట్టుకుంటే చాలా మంచిదండి. నేనైతే ఈ విధంగా ప్లేట్లో ఆవు దూడ కలిసి ఉన్న విగ్రహాన్ని పెట్టుకున్నాను. దీపారాధన కూడా చేశానండి. మొత్తం 11 దీపారాధనలు చేశానండి. పూజా మందిరంలో 2 దీపారాధనలు చేశానండి. ఈ పూజలో 9 దీపారాధనలు చేశాను. మొత్తం 11 దీపారాధనలు చేశానండి. స్వామివారికి అగరవత్తులను వెలిగించి ప్రసాదం పెట్టానండి. మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. నేను ఇక్కడ ఆకు పెట్టి మట్టి ప్రమిద పెట్టాను. ప్రమిదని ఏ ఆధారం లేకుండా నేల మీద పెట్టకూడదండి. నేను ఈరోజు నైవేద్యంగా సేమియా పాయసం చేశానండి. స్వామివారికి ప్రసాదం పెట్టి హారతి ఇచ్చానండి. లాస్ట్లో స్వామివారికి ధూపం కూడా వేశాను. ధూపం వేసి ఇల్లంతా చూపిస్తే చాలా మంచిది. స్వామివారి నేను ఈ విధంగా పసుపు చామంతులు, తెల్ల చామంతులు, గులాబీలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి. స్వామివారికి తులసి దళాలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. కానీ నా దగ్గర అందుబాటులో లేవండి. నేను ఈ విధంగా పువ్వులతోనే పూజ చేసుకున్నాను. మీ దగ్గర ఆ తులసి దళాలు ఉంటే ఈ విధంగా పూజ చేసుకోవచ్చండి. ఉదయం వీలు కాని వాళ్ళు సాయంత్రం కూడా ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ ముక్కోటి ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామికి, విష్ణుమూర్తికి, రాముల వారికి, కృష్ణయ్యకి పూజ చేసుకొని ఉపవాసం ఉంటే చాలా మంచిది. కటిక ఉపవాసమైనా ఉండవచ్చండి, లేదా పాలు పండ్లు తీసుకొని ఉపవాసం ఉండొచ్చు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి, మీ వీలుని బట్టి ఉపవాసం ఉండొచ్చండి. ఈరోజు స్వామివారి పూజ చేసి ఉపవాసం ఉండి జాగరణ చేస్తే సంవత్సరంలో వచ్చే ప్రతి ఏకాదశికి ఉపవాసం చేసినంత ఫలితం లభిస్తుంది. ముక్కోటి ఏకాదశి రోజు పూజ, జాగరణ, ఉపవాసం చేయడం వలన 3 కోట్ల ఏకాదశిలో చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహావిష్ణువు 3 కోట్ల దేవతా సమితుడై భూలోకానికి వస్తాడు. అందుకే ఈ రోజుని ముక్కోటి ఏకాదశి అని అంటారు. పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసిన కుంకాన్ని మనం నుదుటిన ధరించాలి. మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారికి తాంబూలం ఇచ్చి ఈ కుంకాన్ని ధరింపజేయవచ్చు. మన పిల్లలకు కూడా కుంకుమ పెడితే చాలా మంచిది. స్వామివారికి పూజ చేసిన పువ్వుని మనం పెట్టుకుంటే చాలా మంచిది. మనం స్వామివారి దగ్గర పూజ చేసుకున్న పువ్వుల్ని పారే నీటిలో కలపాలండి. స్వామివారి దగ్గర పెట్టిన అరటిపళ్ళను మన ఇంట్లో వాళ్ళకి ప్రసాదంగా పెట్టవచ్చు. మనం పీట మీద 3 గుప్పిళ్ళు బియ్యం పోసాం కదా, ఆ బియ్యాన్ని పరమాన్నంగా చేసి అందరికీ ప్రసాదంగా పెట్టొచ్చండి. లేకపోతే మనం రోజు వండుకునే బియ్యంలో కలిపి అన్నంగా ప్రిపేర్ చేసుకొని ప్రసాదంగా స్వీకరించవచ్చు. మనం పద్మ ముగ్గు వేసుకున్నాం కదా, పద్మ ముగ్గుని చీపురుతో ఒడవకూడదండి, క్లాత్తోనే తుడుచుకోవాలి. సాయంత్రం కూడా స్వామివారికి పూజ చేసి ప్రసాదం సమర్పించాలి. వైకుంఠ ఏకాదశి రోజుననే కాదండి, ప్రతి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం. అలానే శనివారం కూడా స్వామివారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం. స్వామివారిని గులాబీ పూలతో పూజిస్తే చాలా మంచిదండి. అలానే తులసి దళాల మాల స్వామివారికి వేయండి, చాలా మంచిది. తులసి దళాలతో స్వామివారి అష్టోత్తరం చదువుకుంటూ స్వామివారి దగ్గర సమర్పించండి, చాలా మంచిదండి. తులసి దళాలంటే స్వామివారికి చాలా ప్రీతికరం. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి స్వామివారికి వేయండి. ఒకవేళ తులసి దళాల మాల దొరకలేదనుకోండి, కనీసం ఒక తులసి ఆకునైనా స్వామివారి దగ్గర సమర్పించండి, చాలా మంచిది. ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఈ రోజున పూజ చేసేటప్పుడు 2 దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి. అయితే నేను మట్టి ప్రమిదలో దీపారాధన చేశాను కదండి, ఖచ్చితంగా మీరు కూడా ఒక మట్టి ప్రమిదలైనా దీపారాధన చేయండి. ఇత్తడి కుందుల్లో, వెండి కుందుల్లో కూడా చేయొచ్చు. అయితే మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. మీకు వీలైనన్ని దీపాలను వెలిగించండి. నేనైతే 11 దీపాలను వెలిగించానండి. నేనైతే ఈ పూజను లాస్ట్ ఇయర్ ముక్కోటి ఏకాదశి రోజునైతే చేసుకున్నానండి. ఈ విధంగా స్వామివారికి పూజ చేయండి, చాలా మంచిది.
ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చివరగా స్వామివారికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ్ణి దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం నుంచి బయటికి వస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది. ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను స్వామివారికి చెప్పుకోవడం వల్ల ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఏకాదశి రోజున అన్నం తినకూడదు అంటారు. అలానే గోధుమలు తినకూడదు. అలాగే కూరగాయల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమాటాలను అస్సలు తినకూడదు. సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పెరుగు తినకూడదు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి తినకూడదు. మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడంట. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలని ఒక నియమం ఉంది. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన్నవారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు. ఏకాదశి రోజున పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకి నూనె రాయకూడదు. ఈ రోజున తలకి నూనె రాస్తే మీ ఆయుష్ తగ్గిపోతుందని నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినప్పుడు 3 కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున తప్పకుండా వెంకటేశ్వర స్వామికి, లక్ష్మీదేవి అమ్మవారికి పూజ అయితే చేసుకొని స్వామివారి దర్శనాన్ని తప్పకుండా చేసుకోండి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని స్వీకరించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతకు కూడా ఏదైనా ఆహారం తినిపించండి. అలానే గోమాతని కూడా పూజలో పెట్టుకొని గోమాతకు కూడా పూజ చేయండి. చాలా మంచిది. ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. పొరపాటును కూడా ఆలస్యంగా నిద్రలేవకండి. ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా లెగుస్తారో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత నివసిస్తుంది. మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. ఈరోజు ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు. అలాగే ఈ రోజున పొరపాటును కూడా తులసి ఆకులను కొయ్యకూడదు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. ఈ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాతకి నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి లభిస్తుంది. తెలుసుకున్నారు కదండి, ముక్కోటి ఏకాదశి రోజున స్వామి అమ్మవార్ల పూజను ఏ విధంగా చేయాలి, అలానే పాటించవలసిన నియమాలేంటో. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.